హలో ఆస్పిరెంట్స్. ఎస్ఎస్సి సీజీఎల్ 2026కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈసారి ఎస్ఎస్సి తీసుకొచ్చిన చేంజ్ చిన్నది కాదు. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడే ఈ అప్డేట్ చూసి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది నిజమేనా, ఎగ్జామ్ స్ట్రాటజీ మొత్తాన్ని మార్చాలని డౌట్ అయితే పడుతున్నారు. ముందుగా ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక విషయం నేను చాలా క్లియర్గా చెప్పాలి. ఎస్, ఇది అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ అప్డేట్. ఎస్ఎస్సి సీజీఎల్ 2026లో టైర్ 1లో ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్న ఓల్డ్ ప్యాటర్న్ ఇప్పుడు కంప్లీట్గా పూర్తిగా చేంజ్ అయితే అయింది. ఇప్పటి వరకు కూడా మొత్తం ఎగ్జామ్కి 60 మినిట్స్ అంటే 1 అవర్ కామన్ టైమర్ అయితే ఉండేది. అంటే మీకు ఏ సెక్షన్కి ఎంత టైం ఇవ్వాలో మీరే డిసైడ్ చేసుకునే ఫ్రీడమ్ అయితే ఉండేది. కొంతమంది ఇంగ్లీష్ని కేవలం 8 మినిట్స్లో ఫినిష్ చేసి ఆ మిగిలిన టైంని క్వాంటిటేటివ్కి యూజ్ చేసేవారు. కొంతమంది అయితే జీకే త్వరగా కంప్లీట్ చేసి రీజనింగ్కి ఆ రిమైనింగ్ ఎక్స్ట్రా టైంని అక్కడ యూటిలైజ్ చేసుకునేవారు. కాకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం చేంజ్ అయితే వచ్చింది. ఆ ఫ్రీడమ్ పూర్తిగా పోయింది. ఇప్పుడు ఎస్ఎస్సి స్ట్రిక్ట్గా 15 మినిట్స్ సెక్షనల్ టైమర్ని తీసుకొచ్చింది. 15 మినిట్స్ సెక్షనల్ టైమర్. ఇది జస్ట్ ఒక సింపుల్ అప్డేట్ కాదు ఫ్రెండ్స్. ఇది మీ ఎంటైర్ ఎగ్జామ్ స్ట్రాటజీని చేంజ్ చేసేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాంటి క్యాలిక్యులేషన్స్ హెవీగా ఉన్న సెక్షన్లో అక్కడే చేస్తూ ఉన్నారనుకోండి, క్వశ్చన్స్ లెంతీగా ఉండొచ్చు, ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే సాల్వ్ చేస్తాం అనిపించవచ్చు. కానీ ఇప్పుడు ఎక్స్ట్రా టైం అబ్సల్యూట్లీ జీరో. ఆ టైం అయిపోయిన తర్వాత సెక్షన్ క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు మనం టైర్ 1లో చూసుకుంటే మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్. అండ్ ఇందులో ప్రతి సెక్షన్కి ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ మాత్రమే, అంటే 15 నిమిషాలు మాత్రమే. ఓవరాల్గా చూసుకుంటే 60 మినిట్స్ ఉంటాయి, కానీ సెక్షన్ వైజ్గా ఆ 15 మినిట్స్ అనేది లాక్ అయి ఉంటుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రూల్స్ అయితే కొన్ని ఉన్నాయి. ఇవి క్లియర్గా అర్థం చేసుకోకపోతే ఎగ్జామ్ హాల్లో అన్నెసెసరీగా మనమైతే ప్యానిక్ అవుతాం. నెంబర్ 1, లెట్స్ సే సపోజ్ మీరు ఇంగ్లీష్ సెక్షన్ లేదా జీకేలో ఒక 7 to 8 మినిట్స్లో మొత్తం ఆ సెక్షన్ని కంప్లీట్ చేస్తారనుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే, సార్ ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళి టైం సేవ్ చేసుకుందాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ ఇయర్ అది పాసిబుల్ కాదనమాట. మీరు ముందే కంప్లీట్ చేసినా సరే ఆ 15 మినిట్స్ టైమర్ పూర్తయ్యే వరకు మీరు ఆ సెక్షన్లోనే ఆ స్క్రీన్లోనే ఉండాలి. అంటే టైమర్ పూర్తయ్యే వరకు వితౌట్ డౌట్ మీరు అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ సెక్షన్కి మాన్యువల్గా వెళ్ళేటువంటి ఆప్షన్ అయితే ఈసారి మనకు లేదు. చాలామందికి కొత్త షాక్. రెండో విషయం ఏంటంటే, 15 మినిట్స్ కంప్లీట్ అయిన వెంటనే సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా నెక్స్ట్ సెక్షన్కి మూవ్ ఆన్ అయిపోతుంది. సో మీరు ఒక సెక్షన్లో 15 మినిట్స్ ఉంటే ఇమీడియట్గా అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతుంది. మీరు సబ్మిట్ క్లిక్ చేసినా క్లిక్ చేయకపోయినా టైమర్ ముగిసింది అని అంటే ఆ సెక్షన్ అనేది, పర్టికులర్ సెక్షన్ అనేది క్లోజ్ అయిపోయినట్టే. సో ఇక్కడ కంట్రోల్ అనేది మన చేతుల్లో ఏముండదు అనమాట. అండ్ మూడో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. లెట్స్ సే మీరు ఇంగ్లీష్లో ఒక 5 మినిట్స్ సేవ్ చేశారనుకోండి, ఆ టైంని క్వాంటిటేటివ్లో వాడుకుందాం అనుకుంటే అది ఈసారి కుదరదు అనమాట. సో ఇంగ్లీష్కి సంబంధించిన 15 మినిట్స్ అక్కడే ఉంటుంది. టైం క్యారీ ఫార్వర్డ్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా రిమూవ్ చేసేసారు. సో ఎవ్రీ సెక్షన్కి ఫిక్స్డ్గా 15 మినిట్సే ఉంటుంది. అన్యూజ్డ్ టైం అంటే మనం ఏమైనా ఎక్స్ట్రా టైము అక్కడ మిగిలినా కూడా అది అక్కడే ముగిసిపోతుంది అనమాట. ఇదే చాలామందికి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈరోజు చూసుకుంటే. అండ్ ఫోర్త్ విషయం ఏంటంటే, ఒకసారి ఒక సెక్షన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సెక్షన్కి వెళ్తే మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. సో ఒక సెక్షన్ కంప్లీట్ అయిపోయిందనంటే బ్యాక్కి వెళ్ళి రివ్యూ చేసుకునే ఆప్షన్ లేదు. అంటే ఆన్సర్ రివ్యూ లెటర్ ఆప్షన్ లేదు, ఆన్సర్ చేంజ్ లెటర్ ఆప్షన్ కూడా లేదు. బేసిక్గా సెకండ్ ఛాన్స్ లేదు. అంటే మీరు ఒక సెక్షన్లోనే ఆ డెసిషన్ మొత్తం తీసుకోవాలి. మీకున్న 15 మినిట్స్లోనే ఆ సెక్షన్లో రివిజన్ కానీ, బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకోవడం కానీ, ఆన్సర్ చేసుకోవడం కానీ అక్కడే చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది, సార్ ఇలా అయితే చాలా ప్రెషర్ కదా, ఇంత ప్రెషర్ని హ్యాండిల్ చేయగలుగుతామని చెప్పి. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే ప్రెషర్ డెఫినెట్గా ఉంటుంది, అది కాదనలేని వాస్తవం. కానీ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ రూల్ అనేది కేవలం మీ ఒక్కరి కోసమే పెట్టింది కాదు. ఎగ్జామ్ రాసే ప్రతి క్యాండిడేట్కి కూడా సేమ్ రూల్. అంటే కాంపిటీషన్ అనేది స్టిల్ ఈరోజు కూడా ఈ రూల్స్తో కూడా ఈక్వల్గానే ఉంది. సో అన్నెసెసరీ ఫియర్ని మీరు పెంచుకోకండి. ఇక్కడ మేజర్గా స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సో ఈ ప్యాటర్న్లో, ఈ చేంజ్ అయిన ప్యాటర్న్లో ఎగ్జామ్లో ఎలా సర్వైవ్ అవ్వాలి? సో సింపుల్ రూల్ ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఫస్ట్గా మన స్ట్రాటజీ ఏముండాలని అంటే,
ఈజీ క్వశ్చన్స్ ఏవైతే కనిపిస్తాయో ఫస్ట్ వాటిని ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ చూసిన వెంటనే ఈజీ అనిపిస్తే ఇమ్మీడియట్‌గా ఆ సెక్షన్‌లో ఇమ్మీడియట్‌గా సాల్వ్ చేయండి. కొంచెం ఏమైనా హార్డ్ క్వశ్చన్ వస్తే మీ ఇగోని పెట్టుకొని ఎక్కువ టైం అయితే అక్కడ స్పెండ్ చేయకండి. దాన్ని నెక్స్ట్‌కి మార్క్ చేసి పెట్టుకోండి. ఒక టఫ్ క్వశ్చన్ వచ్చిందంటే మొత్తం మీ మూమెంట్‌ను బ్రేక్ చేస్తుంది. సో ఇది చాలా డేంజరస్ సిట్యుయేషన్ అనమాట. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిట్లో చాలా ఈజీ క్వశ్చన్స్ ఏంటనేవి మనం సెర్చ్ చేసుకొని ఆన్సర్ చేసేసేయాలి. ఓకే. సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే లెర్న్ టు స్కిప్ స్మార్ట్‌లీ. ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ ఎన్ని మార్క్స్ వస్తే మనం టైర్ 1లో సేఫ్గా ఉంటాం అనేది ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే వెంటనే స్కిప్ చేసి మూవ్ ఆన్ అవ్వండి. ఇక్కడే చాలామంది ఏంటంటే మిస్టేక్ అయితే చేస్తారనమాట. ఇది వచ్చేస్తుంది ఇంకొంచెం ట్రై చేద్దాం అని చెప్పి వాల్యుబుల్ టైంని అయితే వేస్ట్ చేస్తారు. సో ఈ సెక్షనల్ టైంతో మనం దీన్ని ఖచ్చితంగా అవాయిడ్ అయితే చేయాలి. మూడో స్ట్రాటజీ ఏంటంటే లెట్స్ సే సపోజ్ జీకే లేదా ఇంగ్లీష్ చాలా త్వరగా కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి. మనకు తెలిస్తే పెడతాం, లేకపోతే కొంచెం ఆలోచించి ఇమ్మీడియట్గా పెట్టేస్తాం. సో అక్కడ టైం అయితే మిగిలిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ టైం మిగిలినప్పుడు ఖాళీగా కూర్చోవద్దు. మీరు ఏవైతే ఆన్సర్స్ పెట్టారో వాటిని రివ్యూ చేయండి. సో సిల్లీ మిస్టేక్స్ ఉండొచ్చు. చాలాసార్లు మనకు తెలిసిందే కదా అని చెప్పేసి ఓవర్ లుక్లో మనం ఆన్సర్ చేసేస్తాం. సో అలాంటి సిల్లీ మిస్టేక్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ న్యూ ప్యాటర్న్లో స్పీడ్ కన్నా కూడా యాక్యురసీ అనేది చాలా ఈక్వల్ ఇంపార్టెంట్ అనమాట. ఒక నెగిటివ్ మార్కింగ్ కూడా మీ ర్యాంక్ని చాలా ఇంపాక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, నాలుగో స్ట్రాటజీ ఏంటంటే మాక్ టెస్ట్స్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఇప్పుడు అసలు ఆప్షనల్ కాదు, మనం కంపల్సరీగా మాక్ టెస్ట్ అనేవి రాయాల్సిందే. ఎందుకంటే 15 మినిట్స్ సెక్షనల్ టైంలో మనం మాక్ టెస్ట్ని ప్రాక్టీస్ చేస్తే, ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తే మన బ్రెయిన్కి స్పీడ్ అండ్ ఇంకా ప్రెషర్ కూడా అలవాటు అవుతుంది. అది ఎగ్జామ్లో మనకి కొత్తగా అనిపించదు. సో ఆల్రెడీ మనం ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటాం కాబట్టి చాలా ఈజీ అనిపిస్తుంది. ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్ హాల్కి వెళ్తే ఫస్ట్ అక్కడే మనకి టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా మాక్ టెస్ట్ ఉంటే ఎగ్జామ్ డే రోజు చాలా ఈజీగా అనిపిస్తుంది. అలవాటు పడిన ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీ అనిపిస్తుంది. సో యాస్పిరెంట్స్, ఈ న్యూ ప్యాటర్న్ని ఒక ప్రాబ్లంలా చూడకండి. ఇది ప్రిపరేషన్ స్టైల్ మార్చుకోవాల్సిన ఒక సిగ్నల్గా మాత్రమే దీన్ని చూడండి. ఓకే. ఎవరైతే దీనికి త్వరగా అడాప్ట్ అవుతారో వాళ్ళకి ఇది చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో రైట్ స్ట్రాటజీ, రెగ్యులర్ ప్రాక్టీస్, స్మార్ట్ స్కిప్పింగ్, స్ట్రాంగ్ యాక్యురసీ ఉంటే ఎస్ఎస్సి సీజీఎల్లో 15 మినిట్స్ సెక్షనల్ టైమర్తో క్రాక్ చేయడం అబ్సల్యూట్లీ పాసిబుల్. మరి నెక్స్ట్ వీడియోలో ఈ కొత్త ప్యాటర్న్ ప్రకారం ప్రతి సెక్షన్లో సేఫ్ అటెంప్ట్స్ ఎంత, 15 మినిట్స్లో రియలిస్టిక్గా ఏ సెక్షన్లో మనం ఎంత టార్గెట్ చేయగలుగుతాం, ఎంత టార్గెట్ చేయాలి, అండ్ ఆ టాపిక్ మీద డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలంటే మీరు కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం అండ్ బెస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కోసం రైజ్ అకాడమీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. స్టే స్ట్రాంగ్, ప్రిపేర్ హార్డ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.